హలో ట్రేడర్స్, ఈరోజు నిఫ్టీలో చాలా వోల్టాలిటీ కనబడింది స్టార్టింగ్ మార్కెట్లో. కానీ తర్వాత ఎప్పుడైతే ట్రెండ్ అనేది షిఫ్ట్ అయిందో ఫాస్ట్గా, సో అక్కడి నుంచి నిఫ్టీ ఆగకుండా కంటిన్యూస్ రైజ్ అవుతూనే ఉంది, ఎలాంటి స్టాప్ అనేది లేదు. సో కానీ ఇక్కడ కొన్ని రివర్సల్స్ కనబడ్డాయి కదా మనకి. ఈ రివర్సల్స్ అసలు ఎందుకు ఇలా పనిచేస్తున్నాయి అని చెప్పేసి ఒకటి మనం తీసుకోవచ్చు. సో ఇక్కడ కూడా ఒక సెకండ్ రివర్సల్ వచ్చింది, కానీ ఫాస్ట్గా స్పైక్ ఇవ్వడం వల్ల చాలామంది ట్రాప్ అయిపోతారు పుట్లో తీసుకున్న వాళ్ళు. సో ఇక్కడ ట్రాప్ అయిపోయే సిచ్యువేషన్ కూడా ఉంది. 22,600 బిలో కూడా బ్రేక్ డౌన్ ఇచ్చింది. సో ఇక్కడ కూడా చాలామందిని ట్రాప్ చేసింది. అండ్ మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డే మార్కెట్ 22,700లో ఎండ్ అయిపోయింది. సో నియర్లీ 500 పాయింట్స్ సింగిల్ డే ర్యాలీలో ఇది. సో ఆల్రెడీ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది. సో నియర్లీ గ్యాప్ డౌన్ ఎక్కడైంది మనకి 22,700 ఎక్కడైతే క్లోజ్ అయిందో ఎగ్జాక్ట్లీ ఈరోజు కూడా అక్కడే క్లోజ్ అయింది. సో క్లోజింగ్ ఇక్కడ జరిగింది అండ్ గ్యాప్ డౌన్ అనేది ఇక్కడ 22,200 నుంచి గ్యాప్ డౌన్. ఎందుకంటే ఫస్ట్ క్యాండిల్లో ఎవరు అంత సింపుల్గా ఆర్డర్స్ ప్లేస్మెంట్ కానీ ఎగ్జిట్ కానీ ఎంట్రీస్ కానీ తీసుకునే ఛాన్స్ ఉండదు ఫస్ట్ 5 మినిట్స్లో. సో ఇక్కడ చాలామంది ట్రాప్ అయిపోతారు. సో ఇక్కడ నుంచి 22,200 దగ్గర నుంచి నిఫ్టీ ఫాస్ట్గా ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఎగ్జాక్ట్లీ 12 PM తర్వాత, సో 12 PM తర్వాతే నిఫ్టీ ఒక మంచి సపోర్ట్లా ప్లాన్ చేసుకొని ఇక్కడ ఒక సింపుల్ ట్రిగ్గర్ ఇచ్చింది. ఇక్కడ నుంచి రియల్ గేమ్ అనేది స్టార్ట్ అయింది ఈరోజు నిఫ్టీలో. సో నాన్ స్టాప్ ర్యాలీ అనేది కనబడింది. నియర్లీ 500 పాయింట్స్ ర్యాలీ ఇది. సో మోర్ దెన్ 500 వెళ్ళింది, 780 అనుకుంటా లాస్ట్. సో 500 ఈజీ అనుకోవచ్చు మనం. కానీ క్లోజింగ్ మాత్రం నిన్నటి మార్కెట్ క్లోజింగ్ టైప్లో జరిగింది కాబట్టి కొంచెం రిస్కీ ఉంటుంది ఎవరైతే హోల్డ్ చేసి పెట్టుకున్నారో. సో ఇప్పుడున్న హాలిడేస్ అనేవి 3 days కాబట్టి రేపటి గుడ్ ఫ్రైడే మార్కెట్ హాలిడే రేపు, అండ్ సాటర్డే హాలిడే అండ్ సండే కూడా హాలిడే కాబట్టి సో మార్కెట్లో చాలా ఈవెంట్స్ అనేవి కమింగ్ డేస్లో ఉన్నాయి. అండ్ ఎలా ఇంపాక్ట్ అవుతుందో అర్థం కాదు. ఎలాంటి వార్ స్టాప్ అవుతుందా, సీజర్ అనౌన్స్ చేస్తారా, ఆర్ గ్యాప్ డౌన్లో ఇంకా మార్కెట్ సో ఇక్కడ ఆల్రెడీ ఇంతమందిని ట్రాప్ చేసిందా లేదో కూడా ఎవ్వరికి అర్థం అవ్వట్లేదు. యుఎస్ ఫ్యూచర్స్ మార్కెట్స్ కూడా ఇంకా నెగిటివ్లోనే 500-600 పాయింట్స్ నెగిటివ్లోనే ట్రేడ్ అవుతున్నాయి. క్రూడ్ ఆయిల్ ఈరోజు నియర్లీ ఒక మంచి స్పైక్ కూడా ఇచ్చింది. సో మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే సో క్రూడ్ ఆయిల్లో చూసుకోవచ్చు మోర్ దెన్ 10,000. సో నిన్నటి మార్కెట్లో క్లోజింగ్ నుంచి 10,000 వరకు ఒక 1,000 పాయింట్స్ అనేవి నియర్లీ ర్యాలీ అవ్వడం స్టార్ట్ అయింది గ్యాప్ అప్ తర్వాత కూడా. కానీ మన మార్కెట్స్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాయో సో ఎవరికి ఎలాంటి న్యూస్ అనేది అర్థం అవ్వట్లేదు. సో ఇక్కడ చూసుకోవచ్చు డౌ జోన్స్ యూఎస్ మార్కెట్ ఫ్యూచర్స్ ఇది 550 పాయింట్స్ నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది ఇప్పుడు కూడా. సో నేను ఇప్పుడు వీడియో చేసే టైమింగ్ వచ్చేసి 4 PM. డౌ జోన్స్ ఇంకా నెగిటివ్లో ట్రేడ్ అవుతున్నాయి. కానీ మన మార్కెట్స్ ఎందుకు పాజిటివ్లో ఎండ్ అయ్యాయి అని ఈ న్యూస్ అనేది ఎవరికి అర్థం అవ్వట్లేదు. సో కమింగ్ ఈ నైట్ కానీ రేపు మార్నింగ్ కానీ సో ఒకవేళ గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఇది ఒక ఇన్సైడర్ న్యూస్ అయినా అవ్వచ్చు, ఇన్సైడర్ ఎవరికైనా రియాలిటీ తెలిసిందేమో ఫ్యూచర్ గురించి, ఈ కమింగ్ వార్ గురించి. సో అలాగైనా తీసుకోవచ్చు, లేదా మనం సిఈ తీసుకున్న వాళ్ళని ట్రాప్ కూడా చేసే ఛాన్స్ ఉంటుంది. రేపు హాలిడే ఉంది అండ్ సెల్లింగ్ ప్రెషర్ రావాలని చాలామందికి కామన్ లాజిక్ ఉంటుంది. కానీ ఎందుకు సెల్లింగ్ ప్రెషర్ రాలేదు అనే హోప్స్తో సో ఇక్కడ సెల్లింగ్ చేసే ఉంటారు ఖచ్చితంగా. పుట్ ఆప్షన్స్ తీసుకున్న వారైనా, కాల్ని సెల్ చేసిన వారైనా. సో మోస్ట్లీ ఇందులో సెల్లర్స్ అనేవాళ్ళు చాలా లాస్ అవుతారు. సో కాల్ని ఎవరైతే సెల్ చేస్తారో సో అందులో వాళ్ళకి స్పైక్స్ అనేవి చాలా కనబడ్డాయి కదా. సో పుట్లో మ్యాక్సిమం వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన మనీ మాత్రమే లాస్ అవుతారు. కానీ కాల్లో మాత్రం మీరు సెల్లింగ్ చేస్తుంటే సో ఇక్కడ ఒక 300-400 ఎక్స్ట్రా పాయింట్స్ అనేవి మీరు లాస్ అవ్వడం కనబడుతుంది. సో ఇది ఒక డేంజర్ ప్యానిక్ సిచ్యువేషన్. సో ఈ సెషన్ మాత్రం ఒక డెడ్లీ సెషన్ లాగా ఎండ్ అయిపోయింది. మార్కెట్స్ మాత్రం ఎంత స్మూత్ ఉన్నా కానీ, ప్రాఫిట్ బుకింగ్ ఎంత క్లియర్ ఉన్నా కానీ సో ఒక రిస్కీ మార్కెట్ అనుకోవచ్చు మనం. అప్కమింగ్ డేస్లో ఎలా ఉంటుందో అర్థం కాదు కదా. సో మార్నింగ్ ఏం జరిగింది అసలు మన అనాలిసిస్ చూసుకుంటే, గ్యాప్ డౌన్ తర్వాత నిఫ్టీ ఎగ్జాక్ట్లీ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది స్ట్రాంగ్గా. మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేసాము. ప్రతి ఒక్క థింగ్ అందులో అప్డేటెడ్గా పోస్ట్ చేస్తూనే ఉన్నాం. సో మరి ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఈ వీడియో కానీ ప్రతి వీడియో మన యూట్యూబ్ వీడియోలో డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో లింక్ ఉంటుంది. అక్కడ క్లిక్ చేసి మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. ఆర్ మీరు అలైస్ బ్లూ అనే ప్లాట్ఫామ్లో మీరు
ట్రేడింగ్ చేసుకోవాలనుకుంటే డీమ్యాట్ అకౌంట్ కూడా ఓపెన్ చేసుకోండి. డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో లింక్ ఉంటుంది. ఆర్ మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో కూడా పిన్ చేసిన మెసేజ్ని మీరు క్లిక్ చేసి ఉంటే మీకు ఈజీగా ఈ అకౌంట్ ఓపెనింగ్ ఈజీ అవుతుంది. మీకు ఏ హెల్ప్ కావాలన్నా నాకు అక్కడ డిఎం చేయండి. నా యూజర్ ఐడి ఉంటుంది ప్రతి ఒక్క పేజ్లో. అండ్ ఇక్కడ చూస్తున్నట్టయితే మనకి సపోర్ట్ ఉంది. ఇక్కడ మార్నింగ్ నుంచి సపోర్ట్ తీసుకుంది కదా నిఫ్టీ. సో ఎగ్జాక్ట్లీ ఇక్కడ మేజర్ సపోర్ట్ అనేది ఫామ్ అయింది 22,200 దగ్గర. ఇక్కడ ఎంత ఫేక్ బ్రేక్ డౌన్స్ ఇచ్చినా కానీ, సో ఇక్కడ బ్రేక్ డౌన్స్ ఇచ్చింది. సెకండ్ టైం కూడా బ్రేక్ డౌన్ ఇచ్చింది నిఫ్టీ. థర్డ్ టైం బ్రేక్ డౌన్ ఇవ్వకుండా 5 మినిట్ క్లోజింగ్ అనేది 22,200 పైన జరిగింది. సో ఇది ఒక మేజర్ షిఫ్ట్ లాగా చూసుకోవచ్చు. ఎంట్రీ కూడా తీసుకోవచ్చు, సింపుల్ ఎంట్రీస్. సో మన ప్రీమియం ఛానల్ వాళ్ళు కూడా ఈజీ ఎంట్రీస్ దొరికాయి. కొంతమంది 30-40 పాయింట్స్ బుక్ చేసుకున్నారు. సో మన ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ కాకుండా ప్రీమియం ఛానల్ వాళ్ళకి ఈజీ ఉంటుంది. ప్రతి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ అనేది అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసాం. ఎగ్జాక్ట్లీ ఎగ్జిట్ అనేది ఇక్కడ చూపించాం మనం. సో ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ 22,200 దగ్గర ఫస్ట్ టైం ఇది ఫేక్ బ్రేక్అవుట్ ఇచ్చి రివర్సల్ అయింది. మళ్ళీ సెకండ్ టైం ఏం జరిగింది, స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకొని ఓఏ బిల్డప్ అనేది ఇంకా స్ట్రాంగ్ అవ్వడం వల్ల సో నిఫ్టీ స్ట్రైట్గా 22,300 వరకు వెళ్ళిపోయింది. సో వితిన్ ఒక 30-40 మినిట్స్లో 22,300 హిట్ అయిపోయింది. ఎగ్జాక్ట్లీ ఈ 12 to 12:30 ఈ మధ్యనే మార్కెట్స్ చాలామందిని ట్రాప్ చేసింది. ఎవరైతే కాల్స్ని కాకుండా పుట్స్ని తీసుకుంటారో, సో కాల్స్ని తీసుకున్న వాళ్ళకు కూడా ఈ స్టాప్ లాసెస్ మెయింటైన్ చేస్తే ఇందులో హిట్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. కానీ స్టాప్ లాస్ తీసుకోకుండా హోల్డ్ చేస్తుంటారు. సో వాళ్ళకి ఇది ఒక మంచి లక్కీ డే కూడా అవ్వచ్చు. స్టాప్ లాస్ని బుక్ చేసుకుంటే మీకు క్యాపిటల్ సేవింగ్ కూడా ఒక టైప్ ఆఫ్ సేవింగ్ డే లాగా కూడా చూసుకోవచ్చు. సో పుట్లో తీసుకున్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఈరోజు మేజర్ లాస్ కనబడే ఉంటుంది. మెయిన్లీ కాల్ సెల్లర్స్, ఆప్షన్ సెల్లర్స్ ఎవరైతే ఉన్నారో కాల్లో తీసుకున్న వారికి హెవీ లాసెస్ కనబడే ఛాన్స్ ఉంటుంది ఈరోజు. సో 22,300 బ్రేక్అవుట్ ఇచ్చింది కదా, ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ నిఫ్టీలో మంచి మూమెంట్ కనబడింది బ్రేక్ అవుట్ తర్వాత. సో ఎక్కడ నాన్ స్టాప్ ఆగకుండా నిఫ్టీ 22,350 వరకు వెళ్ళింది. అండ్ మళ్ళీ స్మాల్ షార్ట్ టర్మ్ రివర్సల్ ఇది. సో ఈ రివర్సల్లో కూడా మంచి సపోర్ట్ అనేది బిల్డ్ అయింది. మళ్ళీ స్ట్రాంగ్ రివర్సల్. సో 22,400 విత్ ఇన్ ఒక 2 క్యాండిల్స్లోనే 22,320 to 22,400 వరకు వెళ్ళి సో మళ్ళీ రివర్సల్ అయింది. అండ్ మళ్ళీ స్టాప్ లాసెస్ కానీ కొత్త ఎంట్రీస్ తీసుకున్న వాళ్ళను కూడా ఈ ప్లేస్లోనే ట్రాప్ చేస్తుంది మ్యాక్సిమం. సో ఇక్కడ కూడా ట్రాప్ అయిపోయారు ఎవరైతే పుట్ని తీసుకున్న వాళ్ళైనా ఆరు కాల్ని సెల్ చేస్తున్న వారైనా. సో ఇక్కడ మేజర్ బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ నిఫ్టీ నాన్ స్టాప్ ర్యాలీ కనబడింది 22,400 తర్వాత కంటిన్యూస్గా 22,700 వరకు ర్యాలీ. అండ్ ఇక్కడ నుంచి వోల్టాలిటీ అనేది స్టార్ట్ అయింది. సో విత్ ఇన్ 2 క్యాండిల్స్లోనే ఒక 100 పాయింట్స్ పడిపోవడం అండ్ మళ్ళీ 100 పాయింట్స్ రైజ్ అవ్వడం అండ్ లాస్ట్ మళ్ళీ మూమెంట్లో మళ్ళీ ఒక 60-70 పాయింట్స్ అనేవి ఫాల్ కనబడడం. సో 22,700లో నిఫ్టీ ఎండ్ అయిపోయింది. సో ఈరోజు ఈ సెషన్లో మనకి ఇది ట్రాపా లేదంటే ఏదైనా ఇన్స్టేటర్ న్యూస్ వల్ల వచ్చిన ఒక మంచి బుల్ మార్కెట్ ఆర్ కమింగ్ డేస్లో పాజిటివిటీ ఉంటుంది అనుకునే ఒక మార్కెట్ లాగా చూసుకోవచ్చు మనం. కానీ మండే రోజు మార్కెట్స్ ఎలా ఓపెన్ అవుతున్నాయో ఎవ్వరికి తెలీదు, ఇలాంటి న్యూస్ వస్తుందో కూడా ఎవ్వరికి తెలీదు. సో అందుకే ఎవరు క్యారీ ఫార్వర్డ్ చేయకుండా ఉంటే బెటర్ ఇలాంటి సిచ్యువేషన్స్లో. మెయిన్లీ నిఫ్టీ 22,200 ఇది ఈరోజు టచ్ అయింది కాబట్టి ఒక మేజర్ సపోర్ట్ లెవెల్ లాగా తీసుకోవచ్చు మనం. సో ఇది అప్కమింగ్ సెషన్స్లో డిస్కస్ చేద్దాం. మండే రోజు ఎలాంటి అనాలిసిస్ చేసుకోవాలి, ఎలా ట్రేడ్ చేసుకోవాలని. అండ్ ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. ప్రతి వీడియో డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో లింక్ ఉంటుంది. అండ్ అక్కడ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ చాలా యూస్ఫుల్ అవుతుంది మీకు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్ టు ఆప్షనిస్ట్ తెలుగు.